ప్రపంచ దేశాలలో జరుగుతున్న మార్పులు చేర్పులను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనమే ఇక్కడ చదువుకోవడం కాదు, ఇతర దేశాలలో ప్రతి సంవత్సరం 200 మంది టీచర్లను సింగపూర్, సౌత్ కొరియా లాంటి దేశాలకు మిమ్మల్ని పంపించి అక్కడ విద్యను స్టడీ చేయడానికి మీ టీచర్లను విదేశాలకు పంపడానికి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మన కోసం మనం పోటీ పడడం కాదు, మన పక్కలుండే ఊరును చూసి పోటీ కాదు, ప్రపంచ దేశాలతోనే విద్యలో మనం పోటీ పడాలి. ఈరోజు సింగపూర్ లాంటి, సౌత్ కొరియా లాంటి, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధి చెందడానికి కారణమేంది? ఇలా జర్మన్ అభివృద్ధి చెందడానికి కారణమేంది? ఈరోజు చైనా అభివృద్ధి చెందడానికి కారణమేంది? అక్కడున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఒక పట్టుదలను నేర్పడం వల్ల ఆయా దేశాలు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్నాయి. మరి వాటన్నిటిని కూడా మనం వినడమే కాదు, చూడాల్సిన అవసరం ఉంది. అందుకే 1,20,000 మంది టీచర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇందులోకి వెళ్ళి ప్రతి సంవత్సరం ఒక 200 మంది టీచర్లను ఇనీషియల్గా ఇతర దేశాలకు పంపించి అక్కడ ఉన్న పరిస్థితులను మీరు స్టడీ చేసి ఒక అవగాహనతోనే వెనక్కి రావాల్సిన అవసరం ఉంది. టీచర్లు అందరికీ కూడా ఈరోజు మర్రి చెన్నారెడ్డి దీంట్లో మనం ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటున్నాం టీచర్స్కి. ఎందుకు అనంటే నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు, మనం రాసిన పోటీ పరీక్షలు ఒకలాంటివి. ఈరోజు ప్రతి సంవత్సరం విద్య మారుతుంది, విధానం మారుతుంది, ఎడ్యుకేషన్ పాలసీస్ మారుతున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకలాగా ఉంటే మనకు తెలంగాణకు అసలు ఏ పాలసీ లేకుండా మనం ఉన్నాం. అందుకే మొన్న నేను ఆర్డర్ ఇచ్చిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ప్రిపేర్ చేయండి అని పెద్దలు కేశవరావు గారిని చైర్పర్సన్గా పెట్టి కడేం శ్రీహరి గారిని, అక్నూర్ మురళి గారిని, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులను కలిపి తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసినాం. తెలంగాణ కూడా ఒక నూతనమైన ఎడ్యుకేషన్ పాలసీ కావాలి. ఆ ఎడ్యుకేషన్ పాలసీ పేద పిల్లల జీవితాలలో వెలుగులు నింపాలి. అందుకే మిత్రులారా, ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించడమే కాకుండా వాళ్ళందరినీ కలవాలి, వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీతో ఆలోచనలు పంచుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు, 12th తర్వాత ఆ పిల్లలకు విజ్డమ్ వస్తుంది. వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటున్నారా, ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, ఐఏఎస్ కావాలనుకుంటున్నారా, ఐపీఎస్ కావాలనుకుంటున్నారా. కానీ ఫౌండేషన్ లేకుండా మీరు అంతస్తులు కడతామంటే అది ఉపయోగం లేదు. ఫౌండేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. ఆ ఫౌండేషన్ అనేది వేయగలిగింది ఇక్కడున్న ఈ టీచర్లు, ఈ ఉపాధ్యాయులే. మీరు నేను కలిస్తే ఆ ఫౌండేషన్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబెడతాం.